నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ మామిడికాయ ముక్కలు సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పుల్లటి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని ఆరబెట్టుకొని అప్పుడు ఇలా తొక్క తీసుకోవాలి. ఈ సైజు ముక్కలు తరుక్కుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అది క్రిస్టల్ సాల్ట్ పౌడర్ చేసింది. సాల్ట్ అనేది మామిడికాయ పులుపును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పసుపు ఉప్పు కలిపిన ఈ మామిడికాయ ముక్కలు ఫుడ్ గ్రేడ్ జిప్లాక్ కవర్స్లో వేసుకోవాలి. కనీసం పైనుంచి 1 ఇంచ్ గ్యాప్ ఉంచాలి. ఫ్రీజర్లో పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. ఇది మామిడికాయ పప్పులోకి, పచ్చళ్ళలోకి, ఇంకా చింతపండు ప్లేస్లో అన్నిట్లోని వాడుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉంచి జిప్లాక్ చేసి ఈ కవర్స్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలాగే మామిడికాయ ముక్కలన్నీ ప్యాక్ చేసుకోవాలి. 15 మీడియం సైజ్ మామిడికాయలకి నాకు ఇన్ని ప్యాకెట్స్ అయ్యాయి. ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా మామిడికాయ ముక్కలు వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.